హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఇది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా, పూసలతో అల్లిన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు అల్లే విధానం నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఏమేం బీడ్స్ కావాలి, మనకి ఎలా అల్లుకోవాలి అనేది చూద్దాము. కొన్ని బొమ్మలు అయితే నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా, ఇవి చాలా పూర్వం రోజులు అండి. ఇవి ఎన్ని సంవత్సరాల నాటివి అనేది మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవన్నీ రేపటి వీడియోలో మీకు, అంటే సండే వస్తుంది వీడియో, అవి చూడండి. బ్రీఫ్గా అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. పూసలతో నేను ఆంజనేయ స్వామి బొమ్మను అల్లానండి. మీరు చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు, నేను 14 వీడియోలు అప్లోడ్ చేశాను. పెద్ద వీడియోలు ఉన్నాయి మన ఛానల్లోనూ. 14 వీడియోస్ షేర్ చేశాను. మీకు చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి. స్టెప్ బై స్టెప్ ఎలా అల్లాలి అనేది కూడా నేను షేర్ చేశానండి. గజమాల, గద ఈ రెండు కూడా సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయండి. తోక భాగం ఇవన్నీ ప్రతిదీ డీటెయిల్గా నేను వీడియోస్ అయితే చేశాను. అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా నేను అల్లే విధానం షేర్ చేశాను. అల్లుకుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవి వెంకటేశ్వర స్వామి బొమ్మలండి. ఇవి 2 రకాలు మన సబ్స్క్రైబర్స్ నాకు పంపించారు, మన వీడియోలో అల్లే విధానం షేర్ చేయమని చెప్పేసి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి, ఒక బొమ్మ మీద ఒక బొమ్మ పెట్టి చూపించాను. ఇవి ఎవరు పంపించారు, అసలు ఎందుకు అల్లాల్సి వచ్చింది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఊన్నే కావలసిన మెటీరియల్ వరకు నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. కలర్స్, బీడ్స్ అనమాట. మీరు ఇవి రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం ఇంకా అల్లే విధానం చూసేయచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి అల్లే విధానం షేర్ చేయమని. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా కలర్స్, అవన్నీ మీరు చక్కగా రెడీ చేసేసుకోండి. మనం అల్లేసుకుందాం ఇక నెక్స్ట్ వీడియోలోను. చూసారు కదా, బ్లూ, రెడ్, గ్రీన్, స్కై బ్లూ, ఆరెంజ్, బ్లాక్, గ్రీన్, డార్క్ స్కై బ్లూ కూడా ఉందండి. ఇవన్నీ రెడీ చేసుకోండి. ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి కట్టరు, నీడిలు, ఇవన్నీ రెడీ చేసుకుంటే నెక్స్ట్ అల్లే విధానం స్టెప్ బై స్టెప్. ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు మనం అమ్మవారిని, అయ్యవారిని మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ మనకు టైం తీసుకున్నా సరే అల్లుకుందామండి. ఓకేనా? కలర్స్ అన్నీ మీరు మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ బీడ్స్ బయటికి తీసేయండి. మనం చక్కగా అందంగా ఇంకా మనం అల్లుకోవచ్చు. ఫ్రేమ్ అయినా చేయించుకోవచ్చు, లేదంటే మనం ఒక విగ్రహంలాగా కూడా అల్లుకోవచ్చు. ఇది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ చిన్న వీడియోలో ఇస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి వీడియోని. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఫుల్ డీటెయిల్ అయితే ఉంటుందండి. చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళ కోరిక మేరకు ముందు కీ చైన్స్ కూడా అల్లేదాన్ని ఆపేసానండి. ఆపేసి ఇవి అల్లే విధానం షేర్ చేస్తాను. మీరు మీ దగ్గర ఉన్న బీడ్స్ని చక్కగా రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎలా అల్లాలి అనేది చూద్దాము. ఓకే అండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇన్ఫర్మేషను నెక్స్ట్ వీడియోలో మీరు రెడీగా ఉండండి. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లుకుంటానికి. నమస్తే.